ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 14 రీల్స్ ఎంటర్ప్రైజెస్ పై ఉన్న అదానికి సంబంధించిన పాత ఆర్బిట్రేషన్ నిర్ణయాన్ని అమలు చేయకపోవడంపై దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా మద్రాస్ హైకోర్టు అఖండ 2 సినిమా విడుదలకు స్టే ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఆర్బిట్రేషన్ ద్వారా నిర్ణయించబడిన సుమారు ₹28 కోట్ల విషయంలో చెల్లింపు పూర్తవే పరిస్థితి వచ్చే వరకు సినిమా విడుదల, ప్రసారం, వ్యాపార ప్రయోజనాలకు నిషేధం విధించింది. ఈ క్రమంలో అఖండ 2 సినిమా థియేటర్స్, డిజిటల్, శాటిలైట్ ప్రసారాలపై విడుదల నిలిపివేయబడింది. ప్రధాన కారణం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆర్బిట్రేషన్ ద్వారా పొందబోయే అమౌంట్ ఇప్పటివరకు అందని సమస్యపై కోర్టుకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఈరోస్ యొక్క అభ్యర్థనను గమనించి తాత్కాలిక ఆపాదేశాన్ని జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితి అఖండ 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా సరైన చెల్లింపులు జరిపే వరకు ఈ విడుదల నిలిపివేయబడింది. 14 రీల్స్ ప్రొడక్షన్ సంస్థ ఈ పాటిలో ఉన్న నిర్ణయాలను అమలు చేయడం లేదు. అయితే ఈ రంగంలో మరింత అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం మరియు జస్టిస్ సి కుమారప్పన్ ఇంటరిమ్ ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఇది అఖండ 2 సినిమా విడుదల, ప్రదర్శన, ప్రసారం, స్ట్రీమింగ్ లేదా ఏ వాణిజ్య ప్రయోజనాలకైనా నిషేధిస్తుంది. ఆర్డర్ వివరాలు మౌంట్ ఈరోస్ ఇంటర్నేషనల్ కు ఆర్బిట్రేషన్ అవార్డు ప్రకారం ₹27,01,813 ప్రిన్సిపల్ 14% వడ్డీ చెల్లింపు తేదీ వరకు పూర్తిగా చెల్లించబడుతున్నప్పుడే సినిమా విడుదల అనుమతి ప్రభావితులు 14 రీల్స్ ప్లాస్ ఎల్ఎల్పి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పీవీటీ ఎల్టీడీ వాళ్ల డైరెక్టర్లు, ఏజెంట్లు, అఫిలియేట్లు లేదా కాన్సెప్ట్ లో ఉన్నవారు అందరిపై నిషేధం వర్తిస్తుంది. కారణం సింగిల్ జడ్జి ఆర్డర్ 30 అక్టోబర్ 2025 ను సెట్ అసైడ్ చేసి సెక్షన్ 9 పిటిషన్లను మెరిట్స్ పై తిరిగి పరిశీలించమని రిమాండ్ చేస్తూ తాత్కాలిక రక్షణ ఇచ్చారు. నేపథ్యం ఈరోస్ ఓఎస్ఏ కెనడియన్ డాలర్ నంబర్స్ 118, 119, 135, 136 ఆఫ్ 2025 అప్పీల్స్ దాఖలు చేసింది. 14 రీల్స్ ఆస్తులను షీల్డ్ చేసుకుంటోందని ఆరోపించింది. ఈ ఆర్డర్ సింగిల్ జడ్జి మెరిట్స్ తీర్పు వచ్చేవరకు కొనసాగుతుంది. మద్రాస్ హైకోర్టు ఇంటరిమ్ ఇంజంక్షన్ ఓఎస్ఏ కెనడియన్ డాలర్ నంబర్స్ 118, 119, 135, 136 ఆఫ్ 2025 సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ గా అమలులో ఉంది. అంటే ప్రత్యేక అమలు చొరవలు అవసరం లేకుండా ప్రత్యర్థులు 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మొదలైనవి దానిని పాటించాలి. అమలు ప్రక్రియ స్వయంచాలక బంధనం ఆర్డర్ ప్రత్యర్థులు, వారి డైరెక్టర్లు, ఏజెంట్లు, అఫిలియేట్లపై థియేట్రికల్ రిలీజ్, డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ ప్రసారాలు, ఏ వాణిజ్య ఎక్స్‌ప్లాయిటేషన్ నైనా నిషేధిస్తుంది. ఉల్లంఘనకు కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు, జరిమానా, జైలు వర్తిస్తుంది. షరతు ఈరోస్ కు ₹27,80,00,000 ప్రిన్సిపల్ 14% వడ్డీ పూర్తిగా చెల్లించబడిన తర్వాత మాత్రమే లిఫ్ట్ అవుతుంది. కొనసాగిక సింగిల్ జడ్జి మెరిట్స్ తీర్పు వరకు ఫ్రీజ్ లా పనిచేస్తుంది. డివిజన్ బెంచ్ జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం, సి కుమారప్పన్ డిసెంబర్ 3, 2025న జారీ చేసింది. ఈ ఇంజంక్షన్ భారతీయ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 39 ప్రకారం పూర్తి బలవంతపు అధికారాలతో అమలవుతుంది.